రామ్ చరణ్ గారు ఇప్పుడు RC16 షూటింగ్లో అయితే ఉన్నారనమాట. సో RC16 షూటింగ్ త్వరగా ఫినిష్ చేసి ఖచ్చితంగా ఈ సంవత్సరం దసరాకు కానీ లేదంటే డిసెంబర్ నెలలో కానీ రిలీజ్ చేయాలని చెప్పి మూవీ టీం అయితే చాలా ఫాస్ట్గా అయితే వర్క్ చేస్తున్నారు. పక్కగా ఈ ఇయర్ సినిమా రిలీజ్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాలని చెప్పి మూవీ టీం అయితే భావిస్తుంది. సో రామ్ చరణ్ గారు కూడా అదే భావిస్తున్నారు అనమాట. సో పక్కగా ఆయనకి ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయితే కావాలి. ఎందుకంటే ఈ సంక్రాంతికి వచ్చిన గేమ్ చేంజర్ సినిమా అయితే బాగా డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. సో ఫ్యాన్స్ అయితే ఈ మూవీ పైన చాలా హోప్స్ పెట్టుకున్నారు. చాలా సంవత్సరాల నుంచి ఈ మూవీ షూటింగ్ జరుపుకుంది. అలాగే చాలా హైప్తో ఈ మూవీ రిలీజ్ అయింది. బట్ ఏంటంటే రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ కాలేదు. బట్ రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే మాత్రం 100 మార్క్స్ ఇంకా ఎక్కువే పడ్డాయని చెప్పాలి. సో ఆయన క్యారెక్టర్ అప్పన్న క్యారెక్టర్ అయితే మాత్రం సో తోపు యాక్టింగ్ చేశారు ఆయన. సో ఇప్పటికి కూడా ఆ క్యారెక్టర్ మనకు గుర్తుండిపోతుంది. సో అంత బాగా చేశారనమాట. అయితే ఇప్పుడు బుచ్చిబాబు గారి డైరెక్షన్లో కూడా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ని అయితే ఆయన తీసుకున్నారని తెలుస్తుంది అనమాట. ఒక రూటెడ్ సబ్జెక్ట్తో రాబోతున్నారని కూడా తెలుస్తుంది. సో మరోసారి రంగస్థలం వైబ్స్ అయితే ఈ మూవీలో కనిపించబోతున్నాయని కూడా సో న్యూస్ అయితే బయటకు వస్తుందన్నమాట. సో ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా సంబంధించి ఒక అప్డేట్ అయితే రాబోతుందంట. సో అది కూడా రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా అయితే ఈ సినిమా సంబంధించి టీజర్ని అలాగే టైటిల్ని రిలీజ్ చేయబోతున్నారని చెప్పి కూడా సో ఇప్పుడు సోషల్ మీడియాలో న్యూస్ అయితే బాగా సర్క్యులేట్ అవుతుంది. ఖచ్చితంగా కనీసం టైటిల్ అన్న ఆ టైంలో రిలీజ్ చేస్తారని చెప్పి సోషల్ మీడియాలో న్యూస్ అయితే బాగా గట్టిగా ఉంది. సో చూద్దాం మరి. యాక్చువల్గా ఈ సినిమాకి పెద్ది అని కూడా ఒక టైటిల్ అయితే అనుకుంటున్నారు. బట్ అదా కాదా అనేది మనం ఇంకైతే 1 మంత్ వెయిట్ చేసి చూడాలి. రామ్ చరణ్ గారి బర్త్డే టైం వరకు సో పక్కాగా వెయిట్ చేయాలన్నమాట. ఇంకో విషయం ఏంటంటే చాలా రోజుల నుంచి ఇదొక స్పోర్ట్స్ డ్రామాగా రాబోతుందని చెప్పి న్యూస్ అయితే ఉంది. బట్ అది ఏంటి స్పోర్ట్స్, కబడ్డీనా లేకపోతే వేరే స్పోర్ట్సా అని చెప్పి సో ఇలా సోషల్ మీడియాలో డిఫరెంట్ టాపిక్స్ అయితే వినిపిస్తున్నాయి. బట్ రీసెంట్గా సినిమాటోగ్రాఫర్ రత్నవేల్ గారు ఉన్నారు కదా, ఆయన ఒక ట్వీట్ చేశారనమాట. సో ఆయన ఏం చేశారంటే నైట్ షూటు అలాగే ఫెడ్ లైట్స్ పవర్ క్రికెట్ అని చెప్పి కొన్ని పదాలు అయితే ఆయన ట్వీట్ చేశారనమాట. సో దీన్ని బట్టి చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ మూవీ ఏమైనా క్రికెట్ జోనర్లో రాబోతుందా. సో స్పోర్ట్స్ అన్నారు కదా, సో క్రికెట్ సంబంధించి ఏమన్నా ఈ మూవీలో ఉండబోతుందా, లగాన్ టైప్ ఏమన్నా ఈ మూవీ ఉండబోతుందా అని చెప్పి చాలామంది అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు అనమాట. సో దీన్ని బట్టి ఆ లైట్స్ అవన్నీ చూస్తూ ఉంటే కూడా కొంచెం అలానే అనిపిస్తుంది. మేబీ ఏమన్నా ఉండొచ్చు, డిఫరెంట్ క్యారెక్టర్స్ రామ్ చరణ్ గారు ప్లే చేయొచ్చు, అందులో కూడా ఒక క్రికెట్ ప్లేయర్ క్యారెక్టర్ ఉండొచ్చేమో అని చెప్పి కూడా కొంతమంది అయితే చెప్తున్నారు. సో మరి చూద్దాం మరి ఈ సినిమా జోనర్ ఏంటి అనేది మనం అయితే 1 మంత్ వెయిట్ చేసి చూడాలి. అది కూడా రామ్ చరణ్ గారి బర్త్డే టైం వరకు ఇది వెయిట్ చేయాలన్నమాట. సో ఆ టైంలో ఏమన్నా టైటిల్ కానీ లేదంటే టీజర్ కానీ రిలీజ్ చేశారంటే అప్పుడు మనకు ఒక అవగాహన అయితే వస్తుంది. ఓకే ఈ సినిమా ఈ జోనర్లో రాబోతుంది అన్నట్టు. బట్ ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ అయితే మాత్రం తోపున్నాయి భయ్యా. ఖచ్చితంగా ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ని అయితే ఆయన బద్దలు కొట్టేస్తారు, అందులో ఏ డౌట్ అయితే లేదు. ఎందుకంటే 2018లో వచ్చిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. అప్పట్లోనే ఆ సినిమా పాన్ రేంజ్ రిలీజ్ అయితే మాత్రం కలెక్షన్స్ పరంగా 500 కోట్ల వరకు అయితే ఈజీగా వెళ్ళే మూవీ, అంత కంటెంట్ ఉన్న మూవీ. బట్ ఏంటంటే ఆ టైంలో అది పాన్ రేంజ్ రిలీజ్ కాలేదు. బట్ ఇప్పుడు కూడా అదే టైప్ ఆఫ్ ఒక జోనర్లో ఒక రూటెడ్ క్యారెక్టర్తో రాబోతున్న సబ్జెక్ట్ కాబట్టి సో ఖచ్చితంగా ఆల్రెడీ రామ్ చరణ్ గారికి మన ఇండియా వైడ్ మంచి మార్కెట్ ఉంది, హిందీలో కూడా మంచి మార్కెట్ ఉంది, తమిళ్లో కూడా మంచి మార్కెట్ ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ సినిమాకి అయితే బాక్స్ ఆఫీస్ పరంగా చూసుకున్నామంటే ఈ హైప్తో 1000 కోట్ల వరకు అయితే ఈజీగా వెళ్ళగలదు ఈ మూవీ. బట్ ఈ మూవీ ఏ జోనర్లో వస్తుంది ఏంటి అనేది సో కొంచెం జనాలకు కానీ ఐడియా వచ్చిందంటే సో ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇంకొక రేంజ్కి అయితే వెళ్తాయి. సో చూద్దాం మరి. ఈ మూవీ ఖచ్చితంగా దసరాకు కానీ లేదంటే డిసెంబర్లో కానీ పక్కాగా రిలీజ్ అవుతుందని చెప్పి మూవీ టీం అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉంది. సో వెయిట్ చేసి చూడాలి. సో మీరైతే ఈ మూవీ గురించి ఏమనుకుంటున్నారు, అలాగే ఈ మూవీ ఏ జోనర్లో రాబోతుందని మీరు అనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.